locus. So how we are constructing the root locus? The exact root locus is sketched by trial and error procedure. So we can root locus మనం ఎలా sketch చేస్తామంటే by the trial and error procedure. In this method, the poles and zeros of g of s and h of s are located on the s plane on a graph sheet and a trial point s is equal to sa is selected. So ఈ మెథడ్ లో మనం poles and zeros of g of s into h of s are located on the s plane on a graph sheet with a trial point s is equal to sa. s is equal to sa పాయింట్ యూజ్ చేసుకొని మనము పోల్స్ అండ్ జీరోస్ అనేటివి లొకేట్ చేస్తాం అన్నమాట. సో determine the angles of vectors drawn from the poles and zeros to the trial point. So from the angle criterion, determine the angle to be contributed by these vectors to make the trial points as a point on root locus. Shift the trial point suitably so that the angle criterion is satisfied. The number of points are determined using the above procedure. Join the points by smooth curve, which is the root locus. So the value of k for a particular root can be obtained from the magnitude criterion. So idantha trial and error procedure of root locus anamata. But we are not taking this trial and error procedure. Why? Because the trial and error procedure is, so it is very difficult anamata. It is very difficult and also time consuming anamata. So that's why we are different. That's why we are using the different types of steps for the root locus. So these are the rules. So we must remember the rules. 9 points లేదా 9 లేదా 10 points ఉంటాయి. So what is meant by root locus? చూడండి, the number So what are the rules for construction? The rules for construction of root locus. First చూడండి, రూట్ లోకస్ ఎలా ఉంటుందంటే ద రూట్ లోకస్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ ద రియల్ యాక్సిస్. అంటే రూట్ లోకస్ అనేది మనకు రియల్ యాక్సిస్ మీద ఉంటుంది. మనకు కాంప్లెక్స్ ప్లేన్ తీసుకుంటే మనకు ఇమాజినరీ పార్ట్ ఉంటుంది, రియల్ పార్ట్ ఉంటుంది. సో ఇమాజినరీ పార్ట్ వచ్చేసి వై యాక్సిస్ మీద ఉంటుంది, రియల్ యాక్సిస్ వచ్చేసి మనకు ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. సో ఆ రూట్ లోకస్ అనేది ఎట్లుంటుందంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ అలాంగ్ పాజిటివ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అనమాట. కంప్లీట్ రియల్ ఎక్స్ యాక్సిస్ మీద రూట్ లోకస్ అనేది సిమెట్రికల్గా ఉంటుంది అనమాట ఫ్రమ్ ఆరిజిన్ నుంచి తీసుకుంటే. సో ఈచ్ బ్రాంచ్ ఆఫ్ రూట్ లోకస్, ప్రతి బ్రాంచ్ ఆఫ్ రూట్ లోకస్ ఆరిజినేట్ ఫ్రమ్ ఓపెన్ లూప్ పోల్ కరస్పాండింగ్ టు k is equal to 0 and terminates at either on a finite open loop 0. సో ప్రతి బ్రాంచ్ ఆఫ్ రూట్ లోకస్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే, ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ ఓపెన్ లూప్ పోల్ కరస్పాండింగ్ టు k is equal to 0 అనమాట. అది ఎక్కడ టర్మినేట్ అవుతుంది అంటే, అది ఎక్కడ ఎండ్ అవుతుందంటే అట్ ఐదర్ అనే ఫైనైట్ ఓపెన్ లూప్ 0 ఆర్ ఓపెన్ లూప్ 0 అట్ ఇన్ఫినిటీ కరస్పాండింగ్ టు k is equal to ఇన్ఫినిటీ అనమాట. సో ఎక్కడ టర్మినేట్ అవుతుందంటే ఫైనైట్ ఓపెన్ లూప్ 0 దగ్గర టర్మినేట్ అయిపోతుంది. స్టార్టింగ్ వచ్చేసి ఫైనల్ ఓపెన్ లూప్ దగ్గర స్టార్ట్ అయిపోయి ఫైనైట్ ఓపెన్ లూప్ 0 దగ్గర ఎండ్ అవుతుంది అనమాట ఆ రూట్ లోకస్ అనేది. ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ రూట్ లోకస్ terminating on infinity is equal to n minus m. చూడండి, the number of branches of root locus terminating on infinity, ఎన్ని నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఉంటాయంటే n minus m అనమాట. స్మాల్ n మైనస్ స్మాల్ m. స్మాల్ n అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్. సో m అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ఫైనైట్ జీరోస్ అనమాట. జీరోస్ అంటే జీరోస్ అని కాదు అర్థం. మామూలుగా న్యూమరేటర్ రూట్స్ నేమో మనము s ప్లస్ Z1 s ప్లస్ Z2 అంటాం కదా. వాటిని జీరోకి ఈక్వల్ చేసినప్పుడు ఆ Z1 Z2 వచ్చేటివి జీరోస్ అనమాట. జీరోస్ అంటే అర్థం మీ మామూలు జీరోస్ కాదనమాట. ఓకేనా. సో ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్, అంటే రూట్స్ ఆఫ్ డినామినేటర్ పాలినామియల్ వచ్చేసి మనకు ఒక రేషియోలో న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్ వచ్చేసి స్మాల్ n అనమాట. నెంబర్ ఆఫ్ ఫైనైట్ జీరోస్ వచ్చేసి న్యూమరేటర్లో ఉన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ ద రూట్ లోకస్. నెక్స్ట్ చూడండి, సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ యాక్సిస్ హ్యావింగ్ an odd number of real axis, segments of real axis having an odd number open loop poles plus zeros to the right
or parts of the root locus. So these are the segments of real axis having the odd number of real axis open loop poles plus zeros to the right or parts of the root locus anamata. So the n minus m root locus branches that tend to infinity to do so along straight line asymptotes making angles with the real axis. So the number the n minus m root locus branches ఉంటాయి అన్నమాట that tend to infinity. ఓకేనా? సో we can find out the angle అన్నమాట. So these straight line asymptotes making the angles with the real axis. So phi a is equal to 180 degrees 2q plus 1 by n minus m. So n అంటే ఏంది? n అంటే నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్ మైనస్ m అంటే నెంబర్ ఆఫ్ ఫైనైట్ జీరోస్. q వాల్యూ వచ్చేసి మనకు ఇచ్చాడు చూడండి 0 1 2 సో ఆన్ టు n మైనస్ m అనమాట. మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనకు వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అని వస్తుంది. సో మీరు n మైనస్ m ఈజ్ ఈక్వల్ టు అది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. q అనేది 0 1 సో ఆన్ టు n మైనస్ m. సో మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు వాట్ ఈజ్ n మైనస్ m అనేది మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ చూడండి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ విత్ రియల్ యాక్సిస్ ఈజ్ అట్ s ఈజ్ ఈక్వల్ టు సిగ్మా a. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఎక్కడ ఉంటుంది? రియల్ యాక్సిస్ మీద s ఈజ్ ఈక్వల్ టు సిగ్మా a దగ్గర ఉంటుంది. సిగ్మా a అంటే సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ బై n మైనస్ m అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అసిమ్ప్టోట్ విత్ రియల్ యాక్సిస్ అనమాట. వాట్ ఈస్ సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ బై n మైనస్ m అనమాట. సో నెక్స్ట్ చూడండి ద బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఇన్ పాయింట్స్ ఆఫ్ రూట్ లోకస్ ఆర్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ dk d by ds of k is equal to 0. సో బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఆఫ్ రూట్ లోకస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకు ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s దానికి మనము క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వల్ చేస్తే మనకు బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో వాట్ ఈస్ మీన్ బై బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది నెక్స్ట్ చెప్తాను. సో ఇఫ్ ఆర్ నెంబర్ of branches of root locus meet at a point, then they break away at an angle of plus or minus 180 degrees by r. Suppose if r number of branches of root locus ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి అనుకోండి. సో then they break away at break away. సో ఈ రూట్ లోకస్ బ్రాంచెస్ అన్నట్టు ఎక్కడ బ్రేక్ అవుతాయంటే ప్లస్ ఆర్ మైనస్ 180 degrees by r అనమాట. సో ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ ఏ complex open loop pole is given by phi of p is equal to plus or minus 180 degrees 2q plus 1 plus phi. Phi suffix p అంటే ఏంది? Phi suffix p అనేది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనమాట. యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ ఏ కాంప్లెక్స్ ఓపెన్ లూప్ పోల్ అనమాట. phi అనేది ఏంది? నెట్ యాంగిల్ కాంట్రిబ్యూషన్ అట్ ద పోల్. దిస్ ఇస్ ద phi అనమాట. నెట్ యాంగిల్ కాంట్రిబ్యూషన్ అట్ ద పోల్ by all the other open loop poles and zeros. Similarly, the angle of arrival at a complex open loop zero is given by. So pi వచ్చేసింది angle of departure from a complex open loop pole. సో కిందిది వచ్చేసి phi of z is equal to అనేది angle of arrival అనమాట. angle of arrival at a complex open loop zero is given by. ఫార్ములా మాత్రం సేమ్ ఉంది చూడండి. సో ఏం లేదు, ఫార్ములా angle of departure from a complex open loop pole, angle of arrival at a complex open loop zero అనేది సేమ్ అనమాట. సో వేర్ phi is the net angle contribution at the zero by all other open loop poles and zeros. సో phi of z వచ్చేసి ఏంది? ప్లస్ ఆర్ మైనస్ సేమ్ 180 degrees 2q plus 1 plus phi అనమాట. సో వేర్ q is equal to 0 1 2 so on to. నెక్స్ట్ చూడండి ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ విత్ ఇమాజినరీ యాక్సిస్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద యూజ్ ఆఫ్ రూట్ క్రైటీరియన్. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ విత్ ద ఇమాజినరీ యాక్సిస్ అనేది మనం ఏ దాని వల్ల ఫైండ్ అవుట్ చేస్తామంటే రూట్ హర్విట్జ్ క్రైటీరియన్. ఆల్టర్నేటివ్లీ దే కెన్ బి ఎవాల్యుయేటెడ్ బై లెట్టింగ్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్. సో మనం అది
ఎలా ఎవాల్యుయేట్ చేస్తామంటే పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా, మనకు వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేసేసి మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రూట్ లోకస్ విత్ ద ఇమాజినరీ యాక్సిస్ అండ్ ఈక్వేటింగ్ ద రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ టు 0 టు సాల్వ్ ఫర్ ఒమేగా అండ్ కే. ద వాల్యూస్ ఆఫ్ ఒమేగా ఆర్ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ అండ్ కే ఇస్ ద వాల్యూ ఆఫ్ గెయిన్ అట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్. చూడండి, ఇప్పుడు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ విత్ ఇమాజినరీ యాక్సిస్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద యూజ్ ఆఫ్ ద రూట్ క్రైటీరియన్ అనమాట. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రూట్ లోకస్ విత్ ఇమాజినరీ యాక్సిస్ అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడ ఇమాజినరీ యాక్సిస్ను ఇంటర్సెక్షన్ చేస్తాయో అది ఎట్లా డిటర్మైన్ చేస్తామంటే రూట్ క్రైటీరియన్ ద్వారా, రూట్ హెర్విట్జ్ క్రైటీరియన్ ద్వారా డిటర్మైన్ చేస్తామన్నమాట. సో ఎస్ ఈజ్ ఈక్వల్ జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈక్వేటింగ్ ద రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ టు 0. సో మనకు చాలా ఈక్వేషన్ వస్తుంది కదా, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఎస్ ఈజ్ ఈక్వల్ జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు వచ్చేది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి రియల్ పార్ట్కు ఇమాజినరీ పార్ట్కు రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చేసి 0కి ఈక్వల్ చేసుకుంటాం. 0కి ఈక్వల్ చేసుకొని మనము ఒమేగా వాల్యూ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామంట. ద వాల్యూస్ ఆఫ్ ఒమేగా అనేది వచ్చేసి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏంటివంటే ద వాల్యూస్ ఆఫ్ ద ఒమేగా అనమాట. ఓకేనా, అండ్ కే ఈజ్ ద వాల్యూ ఆఫ్ గెయిన్ అట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. కే అనేది ఏంటంటే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర గెయిన్ అనమాట. సో రూల్ 9 చూడండి, ద ఓపెన్ లూప్ గెయిన్ k at any point s is equal to sa on the root locus is given by. So open loop gain k at any point s is equal to sa on the root locus is given by k is equal to sa plus k modulus అది product అనమాట. product I is equal to 1 to n modulus of sa plus pi by, so product of I is equal to 1 to m small m modulus of sa plus zi. So that is equal to product of vector lengths from open loop poles to the point sa, product of vector lengths from open loop zeros to the point sa. This is about the open loop gain k at any point s anamata on the root locus. The length of vector should be measured. The length of vector should be measured to scale. If there is no finite zero, then the product of vector lengths from zeros is equal to 1 anamata. So idantha em avasaram ledhu, just the open loop gain k at any point s is equal to sa on the root locus is given by the formula. Of formula meer gurtu pettukondi, k is equal to product of sa plus vi by product of sa plus zi anamata. So this is about the so these are the sketches of the root locus. So చూడండి, బ్రేక్ అవే చూడండి, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఎలా ఉంటుంది. సో మనకు ఎస్ ప్లేన్ అంటే రియల్ యాక్సిస్, ఎస్ ప్లేన్ అంటే ఏంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ జే ఒమేగా అనమాట. సిగ్మా అంటే ఏంది, రియల్ పార్ట్. జే ఒమేగా అనేది అంటే సిగ్మా అనేది వచ్చేసి రియల్ పార్ట్ అండ్ జే ఒమేగా వచ్చేసి ఇమాజినరీ పార్ట్స్ అనమాట. ఓకే, సిగ్మా అనేది చూడండి ఎక్కడ ఉంది, రియల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. జే ఒమేగా అనేది వై యాక్సిస్ మీద ఉంది. ఓకేనా, రూట్ లోకస్ ఆన్ ద రియల్ యాక్సిస్, సెంట్రాయిడ్. సో ఆల్ దిస్ స్కెచెస్ అనేవి మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు, ప్రాబ్లం చేసిన తర్వాత మనము ఎలా డ్రా చేయాలో ఒక్కొక్క స్టెప్ చెప్తాను అనమాట. సో ప్రొసీజర్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద రూట్ లోకస్, మనము దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అనమాట. సో మనం ఎలా రూట్ లోకస్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనో దీస్ ఆర్ ద ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనకు g of s locate the poles and zeros of g of s and h of s on the s plane. మనము పోల్స్ జీరోస్ ఫస్ట్ లొకేట్ చేసుకోవాలి. ద రూట్ లోకస్ బ్రాంచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఓపెన్ లూప్ పోల్స్ అండ్ టర్మినేట్స్ అట్ జీరోస్. సింపుల్గా చెప్తున్నాను చూడండి, ద రూట్ లోకస్ బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఓపెన్ లూప్ పోల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ ఎండ్ అవుతుంది, జీరోస్ దగ్గర ఎండ్ అవుతుంది. సెకండ్ పాయింట్ చూడండి, డిటర్మైన్ ద రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూట్ లోకస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీదనే వస్తుంది అట్లా. ఓకేనా, డిటర్మైన్ ద రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్, నాట్ మెన్షన్ ద ఇమాజినరీ యాక్సిస్. నేను మొదటి నుంచి చెప్తున్నా. సో రూట్ లోకస్ అనేది మీకు ఎక్కడ వస్తుంది, దట్ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. అంటే అది ప్లస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఇన్ఫినిటీ ఆన్ ద
ఎక్స్ యాక్సిస్ అనమాట. డిటర్మైన్ ద అసిమ్టోట్స్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ అండ్ మీటింగ్ పాయింట్స్ ఆఫ్ అసిమ్టోట్స్ విత్ రియల్ యాక్సిస్ అనమాట. డిటర్మైన్ ద అసిమ్టోట్స్ ఆఫ్ రూట్ లోకస్ branches and meeting point of asymptotes with the real axis. So asymptotes అనేటివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఇంత ముందు చెప్పాను. సో ఫైండ్ ద బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్. సో బ్రేక్ అవే పాయింట్స్ అండ్ బ్రేక్ ఇన్ పాయింట్స్ మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఫార్ములాస్ ఉన్నాయి. నెక్స్ట్ అండి, ఇఫ్ దెర్ ఈజ్ ఎ కాంప్లెక్స్ పోల్ దెన్ డిటర్మైన్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్. సో ఒకవేళ కాంప్లెక్స్ పోల్ ఉంటే determine the angle of departure anamata. Suppose if there is a complex zero, then determine the angle of arrival. So angle of departure, angle of arrival, so formulas kuda icharu manaku. Angle of departure chudandi. So that is angle of departure vachesi endi 180 degrees 2q plus 1 plus 5. Angle of arrival vachesi 180 degrees into 2q plus 1 plus 5 anamata. These are about the complex. If there is a complex, this is about the డిపార్చర్ యాంగిల్ అనమాట. కాంప్లెక్స్ పోల్ ఉంటేనేమో మీరు వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ను ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లెక్స్ జీరో ఉంటేనేమో యాంగిల్ ఆఫ్ అరైవల్ను ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫైండ్ ద పాయింట్స్ వేర్ ద రూట్ లోకై మే క్రాస్ ద ఇమాజిన్ యాక్సిస్. సో ఏ పాయింట్స్ దగ్గర రూట్ లోకై అనేది ఇమాజినరీ యాక్సిస్ను క్రాస్ చేస్తున్నా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. టేక్ ఏ సిరీస్ ఆఫ్ టెస్ట్ పాయింట్ ఇన్ ద బ్రోడ్ నైబర్హుడ్ ఆఫ్ ద ఆరిజిన్ of the plane and adjust the test point to satisfy the angle criterion. సో మనకు పోల్స్ మధ్యన ఒక టెస్ట్ పాయింట్ తీసుకుంటాం. టెస్ట్ పాయింట్ అంటే సపోజ్ ఒక 2 పోల్స్ ఉన్నాయనుకోండి. 2 పోల్స్ అంటే సపోజ్ ఎస్ మైనస్ 2 = 0, ఎస్ ప్లస్ 2 = 0 అండ్ ఎస్ ప్లస్ 3 = 0 అనుకోండి. -2 -3 మధ్యన ఒక టెస్ట్ పాయింట్ తీసుకుంటాం. అంటే ఏదో ఒక వాల్యూ తీసుకుంటాం. టెస్ట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద సమ్ వాల్యూ ఇన్ బిట్వీన్ ద పోల్స్ అనమాట. బేస్డ్ ఆన్ దట్ వన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట రూట్ లోకస్ అనేది. ఓకేనా? సో చూడండి, టేక్ ఎ సిరీస్ ఆఫ్ టెస్ట్ పాయింట్స్ ఇన్ ద బ్రోడ్ నైబర్హుడ్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ఎస్ ప్లేన్ అండ్ అడ్జస్ట్ ద టెస్ట్ పాయింట్ టు సాటిస్ఫై ద యాంగిల్ క్రైటీరియన్. స్కెచ్ ద రూట్ లోకస్ బై జాయినింగ్ ద టెస్ట్ పాయింట్స్ బై స్మూత్ కర్వ్. ద వాల్యూ ఆఫ్ గెయిన్ k at any point on the locus can be determined from the magnitude condition. సో మనకు వచ్చేసి అబో స్టెప్ 7 ఏమో యాంగిల్ క్రైటీరియన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్ 8 చూడండి, వాల్యూ ఆఫ్ గెయిన్ కే అట్ ఎనీ పాయింట్ ఆన్ ద రూట్ లోకస్ ఎట్లా డిటర్మైన్ చేస్తాము? మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్ బట్టి, మ్యాగ్నిట్యూడ్ కండిషన్ బట్టి ఫైండ్ అవుట్ చేస్తాము. ద వాల్యూ ఆఫ్ కే అట్ ఎస్ =SA ఈజ్ గివెన్ బై కే ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ వెక్టార్స్ ఫ్రమ్ పోల్స్ టు ద పాయింట్ ఎస్ SA, ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ వెక్టార్స్ ఫ్రమ్ ఫైనైట్ జీరోస్ టు ద పాయింట్ ఎస్ SA అనమాట. when there is no finite zero, when there is no finite zero, the denominator is taken as unity anamata. The length of vector should be measured to scale. సో మీకు 9 స్టెప్స్ ఉన్నాయన్నమాట. మొత్తం రూట్ లోకస్ మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది రూట్ లోకస్ ఆ ఫార్ములాస్ ఉన్నాయి. యాంగిల్ ఆఫ్ డిపార్చరు, యాంగిల్ ఆఫ్ సెంట్రాయిడ్, యాంగిల్ ఆఫ్ అరైవల్, ఈ ఫార్ములాస్ అన్ని మీరు ఈ ఫార్ములాస్ అని మీరు గుర్తుపెట్టుకొని ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రతి స్టెప్కు కొంచెము బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పోల్స్ ఎలా లొకేట్ చేసుకోవాలి, జీరోస్ ఎలా లొకేట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద రూట్ లోకస్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆ స్టెప్స్ అనేది ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద వేరియస్ స్టెప్స్ ఇన్ ద ప్రొసీజర్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద రూట్ లోకస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డ్రా ద రియల్ అండ్ ఇమాజినరీ యాక్సిస్ ఆన్ ఆర్డినరీ గ్రాఫ్ షీట్. సో ఇమాజినరీ యాక్సిస్ అండ్ రియల్ యాక్సిస్ గ్రాఫ్ షీట్ మీద డ్రా చేసుకుంటున్నాడు. సో అండ్ చూస్ ద సేమ్ స్కేల్స్ బోత్ ఆన్ రియల్ అండ్ ఇమాజినరీ యాక్సిస్. సో స్కేల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద, రియల్ యాక్సిస్ మీద సేమ్ ఉండేలా చూసుకోవాలి. సో పోల్స్ అనేటివి, పోల్స్ ఆర్ మార్క్డ్ బై క్రాస్ ఎక్స్. సో పోల్స్ జీరోస్కు ఒకే సింబల్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి పోల్స్ ఆర్ మార్క్డ్ బై క్రాస్ అండ్ జీరోస్ ఆర్ మార్క్డ్ బై circle. The number of root locus branches is equal to the number of poles of open loop transfer function. సో మనకి ఇక్కడ చూడండి, the number of root locus branches ఎన్ని ఉంటాయని చెప్తున్నాడు. number of root locus branches is equal to the number of poles of open loop transfer function. So the origin of root locus is at a pole and the end is at 0. సో మనకు స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రూట్ లోకస్ అనేది?
ఏ దానికైనా మనకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా. సపోజ్ ఒక బస్సు ట్రావెల్ అయినా కూడా మనకు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా ఈ రూట్ లోకస్ అనే దానికి కూడా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి పోల్ అనమాట. అంటే క్రాస్ దగ్గర స్టార్ట్ అయ్యి సమ్ సర్కిల్ దగ్గర ఎండ్ అయిపోతుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే పోల్ దగ్గర స్టార్ట్ అయిపోయి 0 దగ్గర ఎండ్ అయిపోతుంది. స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, స్మాల్ ఎం అంటే నెంబర్ ఆఫ్ జీరోస్. సో ఎన్ మైనస్ ఎం అనేది ఏంది? ఎన్ మైనస్ ఎం అనేది రూట్ లోకస్ బ్రాంచెస్ విల్ ఎండ్ అట్ జీరోస్ అట్ ఇన్ఫినిటీ అనమాట. సో రిమెంబర్, ఈ కన్ఫ్యూజ్ పడద్దు. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, ఎం అంటే నెంబర్ ఆఫ్ జీరోస్, స్మాల్ ఎం అంటే రూట్ లోకస్ బ్రాంచెస్ ఎండ్స్ అట్ ఫైనట్ జీరోస్. సో స్మాల్ ఎం అంటే అర్థం ఏంటంటే రూట్ లోకస్ బ్రాంచెస్ ఎండ్స్ అట్ ఫైనట్ జీరోస్ అనమాట. ఫైనట్ జీరోస్ దగ్గరే ఎండ్ అయిపోతుంది అనమాట. ఎన్ మైనస్ ఎం అంటే ద రిమైనింగ్ ఎన్ మైనస్ ఎం రూట్ లోకస్ బ్రాంచెస్ విల్ ఎండ్ అట్ జీరోస్ అట్ ఇన్ఫినిటీ. సో ఎన్ మైనస్ ఎం రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ మైనస్ ఎం అనేది ఏంటంటే ఎన్ మైనస్ ఎం అనేది రూట్ లోకస్ బ్రాంచెస్ విల్ ఎండ్ అట్ ఇన్ఫినిటీ. అంటే జీరో దగ్గర ఉన్న ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది ఎన్ మైనస్ ఎం రూట్ లోకస్ బ్రాంచెస్. కానీ స్మాల్ ఎం అంటే ఏంది? రూట్ లోకస్ బ్రాంచెస్ ఎండ్ అట్ ఫైనట్ జీరోస్. సమ్ వాల్యూ, ఫైనట్ జీరోస్ అంటే సమ్ వాల్యూ ఆఫ్ జీరోస్ దగ్గర ఎండ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ స్మాల్ ఎం. నెక్స్ట్ చూడండి, రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్. In order to determine the part of root locus on real axis, take a test point on the real axis. ఒక టెస్ట్ పాయింట్ తీసుకోమంటున్నాడు. సో in order to determine the part of root locus on real axis, అంటే ఈ రియల్ యాక్సిస్ మీద ఉన్న రూట్ లోకస్ డిటర్మైన్ చేయాలంటే టేక్ ఎ టెస్ట్ పాయింట్. టెస్ట్ పాయింట్ అంటే ఒక అజంప్షన్ పాయింట్ అని తీసుకోమంటున్నాడు. సో ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఆన్ ద రియల్ యాక్సిస్ టు ద రైట్ ఆఫ్ దిస్ టెస్ట్ పాయింట్ ఈజ్ ఆడ్ నెంబర్. చూడండి, ఒక టెస్ట్ పాయింట్ తీసుకోమంటున్నాడు. నెంబర్ ఆఫ్ పోల్స్ మరియు జీరోస్, రియల్ యాక్సిస్ మీద ఉండే నెంబర్ ఆఫ్ పోల్స్ మరియు జీరోస్ ఈ టెస్ట్ పాయింట్కు ఆడ్ నెంబర్. ఈ టెస్ట్ పాయింట్ ఆన్ ద రియల్ యాక్సిస్ టు ద రైట్ ఆఫ్ దిస్ టెస్ట్ పాయింట్ ఈజ్ ఆడ్ నెంబర్. ఈ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఈ టెస్ట్ పాయింట్ రైట్ సైడ్లో ఉండేవి ఆడ్ నెంబర్ అయితే దెన్ ద టెస్ట్ పాయింట్ అనేది లై ఆన్ ద రూట్ లోకస్ అనమాట. సో క్లియర్గా చెప్తాను చూడండి. In order to determine the part of root locus on real axis, take a test point on the real axis. ఒక టెస్ట్ పాయింట్ తీసుకోమంటున్నాడు రియల్ యాక్సిస్ మీద. ఎంత పార్ట్ ఆఫ్ రూట్ లోకస్ రియల్ యాక్సిస్ మీద ఉందో. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఆన్ ద రియల్ యాక్సిస్ టు ద రైట్ ఆఫ్ దిస్ టెస్ట్ పాయింట్ ఈజ్ ఆడ్ నెంబర్. దెన్ ద టెస్ట్ పాయింట్ ఈజ్ లైస్ ఆన్ ద రూట్ లోకస్. సో ఒక టెస్ట్ పాయింట్ తీసుకోమంటున్నాడు. ఈ టెస్ట్ పాయింట్కు రైట్ సైడ్లో ఉండే పోల్స్ జీరోస్ ఆడ్ నెంబర్ అయితే ఆ టెస్ట్ పాయింట్ ఆ రూట్ లోకస్ మీద ఉన్నట్టు అనమాట. అదేవిధంగా ఇఫ్ ఇట్ ఈజ్ ఈవెన్ దెన్ ద టెస్ట్ పాయింట్ డస్ నాట్ లై ఆన్ ద రూట్ లోకస్. సపోజ్ పోల్స్ అండ్ జీరోస్ అనేటివి ఈ టెస్ట్ పాయింట్కు రైట్ సైడ్లో ఉండే పోల్స్ అండ్ జీరోస్ అనేటివి ఈవెన్ నెంబర్ ఉంటే ఆ టెస్ట్ పాయింట్ అనేది రూట్ లోకస్ మీద ఉండదు. అదేవిధంగా ఇఫ్ టెస్ట్ పాయింట్కు రైట్ సైడ్లో ఉండే పోల్స్ అండ్ జీరోస్ అనేటివి ఆడ్ నెంబర్ ఉన్నాయి అనుకోండి, ఆడ్ నెంబర్ ఉంటే ఆ టెస్ట్ పాయింట్ రూట్ లోకస్ మీద ఉన్నట్లు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద టెస్ట్ పాయింట్. దిస్ ఈజ్ అబౌట్ ద వెదర్ ద టెస్ట్ పాయింట్ ఈజ్ లై ఆన్ ద రూట్ లోకస్ ఆర్ నాట్. నెక్స్ట్ చూడండి, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అండ్ సెంట్రాయిడ్స్. సో యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అండ్ సెంట్రాయిడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇఫ్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ పోల్స్ and m is number of finite zeros, n minus m root locus branches will terminate at zeros at infinity. So n అనేది ఇంతకుముందు చెప్పాను. n అనేది ఏంది? నెంబర్ ఆఫ్ పోల్స్. m అనేది నెంబర్ ఆఫ్ ఫైనైట్ జీరోస్. n మైనస్ m అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ దట్ విల్ ఎండ్ అట్ ఇన్ఫినిటీ అట్ జీరో. సో ఇన్ఫినిటీ దగ్గర ఉండే జీరో దగ్గర ఎండ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ ద ఎన్ మైనస్ ఎం అనేది ఏంది? రూట్ లోకస్ బ్రాంచెస్ దే విల్ టర్మినేట్ అట్ జీరోస్ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న జీరోస్ దగ్గర ఎండ్ అయిపోయే రూట్ లోకస్ బ్రాంచెస్ అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ఎన్ మైనస్ ఎం. సో దీస్ ఎన్ మైనస్ ఎం రూట్ లోకస్ బ్రాంచెస్ విల్ గో అలాంగ్ అన్ అసిమ్ప్టోటిక్ పాత్ అండ్ మీట్స్ ద అసిమ్ప్టోట్స్ అట్ ఇన్ఫినిటీ. చూడండి, n minus m root locus branches will go along an asymptotic path. So they will travel along the asymptotic path anamata and meet the asymptotes at infinity. So avi
సో ఆ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న అసిమ్ప్టోట్స్ మీట్ అవుతాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్. చూడండి, నెంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఏ దానికి ఈక్వల్ ఉంటుంది? నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ గోయింగ్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫార్ములా యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఈజ్ గివెన్ బై ±180 degrees 2q + 1 by n minus m. So where q is equal to 0, 1, 2 so on to n minus m. సెంట్రాయిడ్ చూడండి, సెంట్రాయిడ్ చూడండి, మీటింగ్ పాయింట్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ విత్ రియల్ యాక్సిస్. సో ఈ అసిమ్ప్టోట్స్ అనేది రియల్ యాక్సిస్ దగ్గర మీట్ అవుతే దట్ ఈస్ నోన్ యాజ్ ద సెంట్రాయిడ్ అనమాట. సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ బై ఎన్ మైనస్ ఎం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్ములా ఆఫ్ యాంగిల్ ఆఫ్. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ కంపల్సరీగా. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్, సెంట్రాయిడ్. అండ్ నెక్స్ట్ చూడండి, breakaway or break-in points either lie on real axis or exist as complex conjugate pairs. So break even and breakaway points అనేవి real axis so breakaway or break-in points either lie on real axis or exist as complex conjugate pairs. సో అవి రియల్ యాక్సిస్ మీద ఉండొచ్చు, లేకుంటే కాంప్లెక్స్ కాంజుగేట్ పేర్స్ గా కూడా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు అనమాట. ఇఫ్ దెర్ ఇస్ ఎ రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్ బిట్వీన్ టూ పోల్స్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎ బ్రేక్ అవే పాయింట్ అనమాట. ఇఫ్ దెర్ ఇస్ ఎ రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్ బిట్వీన్ టూ పోల్స్, ఓకే, దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎ బ్రేక్ అవే పాయింట్. సో బ్రేక్ అవే పాయింట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే టూ పోల్స్ మధ్యన రియల్ యాక్సిస్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద బ్రేక్ అవే point. So if there is a root locus on real axis between two zeros then there exists a break-in point. చూడండి, break-in point ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే రియల్ యాక్సిస్ టూ జీరోస్ మధ్యన రియల్ యాక్సిస్ ఎగ్జిస్ట్ అయితే ఆ రియల్ యాక్సిస్ మీద ఎగ్జిస్ట్ అయ్యేదే మనకు బ్రేక్-ఇన్ పాయింట్ అనమాట. సో టూ పోల్స్ మధ్యన ఎగ్జిస్ట్ అయితే అది వచ్చేసి బ్రేక్ అవే పాయింట్స్. టూ జీరోస్ మధ్యన ఎగ్జిస్ట్ అయ్యే వచ్చేసి ఆ పాయింట్ వచ్చేసి బ్రేక్ ఇన్ పాయింట్. టూ జీరోస్ మధ్యన ఎగ్జిస్ట్ అయ్యే పాయింట్ వచ్చేసి బ్రేక్ ఇన్ పాయింట్ అనమాట. సో లెట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ b of s plus k into a of s is equal to 0. k is equal to minus b of s by a of s అనమాట. The break away and break in points is given by the roots of the equation d by ds of k. So the breakaway break-in points is given by the what? Roots of the equation d by ds of k అనమాట. The roots of d by ds of k is equal to 0 are actual breakaway or break-in points provided for this value of root. The gain k should be positive and real అనమాట. సో breakaway and break-even points ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని, సో k is equal to minus b of s by a of s, d by ds of k is equal to 0కి ఈక్వల్ చేసి మనము బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అండ్ యాంగిల్ ఆఫ్ అరైవల్. యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ ఏ కాంప్లెక్స్ పోల్ ఏ ఈజ్ గివెన్ బై 180 degrees minus sum of angles of vector to the complex pole A from other poles plus sum of angles of vector to the complex pole A from zeros. This is about the angle of departure. సో చూడండి, సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫిగర్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్. సో θ1 is equal to 180 degrees minus tan inverse a by b. θ2 is equal to 180 degrees minus tan inverse a by c. θ3 is equal to 90 degrees. θ4 is equal to tan inverse a by d. ఫిగర్ ఏలో చూడండి, ఫిగర్ 4.9లో చూడండి. సో ఏ అనేది వచ్చి ఆపోజిట్ సైడ్ అనమాట. ఓకే, అడ్జసెంట్ సైడ్లో ఏమేమి ఉన్నాయి? డి, బి, ఈ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ట్యాన్ అంటే ఏంది? ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, అదే అనమాట. సో అదేనమాట 180 degrees. ఓకే, 180 degrees minus θ1 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఏ బై బి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద θ3 అండ్ θ4 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఏ బై డి. సో θ4 చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. θ5 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఏ బై ఈ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద యాంగిల్ ఆఫ్ చూడండి, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అట్
యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అట్ పోల్ ఏ. సో ఆపోజిట్గా చూడండి, వై యాక్సిస్ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి ఏ ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి ఏ స్టార్ అనమాట. కాంప్లెక్స్ కాంజుగేట్ పేర్స్ ఉన్నాయన్నమాట. సో 180 యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అట్ పోల్ ఏ, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అట్ పోల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ θ1 ప్లస్ θ3 ప్లస్ θ5 ప్లస్, సో దట్ ఈస్ ప్లస్ θ2 ప్లస్ θ4 అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అట్ పోల్ ఏ అనమాట. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అట్ పోల్ ఏ స్టార్, సో మనకు పోల్ ఏ వచ్చింది, సో ఏ స్టార్ వచ్చేసి మైనస్, అంతే కదా. ఇప్పుడు జే ఉంది, జేకి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంది మైనస్ జే, అంతే. అదేవిధంగా సో ఏ ఉంది, దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంది పుట్ మైనస్, అంతే. పుట్ మైనస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అట్ పోల్ ఏ. దిస్ ఈజ్ అబౌట్ ద how to calculate the angle of departure. So angle of arrival at a complex 0 a is equal to same అనమాట. angle of departure అనుకున్నా, ఇప్పుడు angle of arrival find out చేస్తున్నాం. సేమ్ అనమాట. 180 degrees minus sum of angles of vectors to the complex 0 a from all other zeros plus sum of angles of vectors to the complex 0 a from poles. This is all about the angle of departure and angle of arrival. So next class I can explain remaining thing. In the next class I can explain the problems.